టెన్షన్ లో నేనంటే మధ్యలో మీ కాలంటే. ఓ మై గాడ్, ఈ టైంలో ఫ్రంట్ కాదు బ్యాకే కరెక్ట్. ఆడదంగా. అమ్మయ్య, ఎవరు లేరు. అయ్యి నిన్ను వదల్లా. నాకు ఈ కర్మ ఏంటి, నేను అమ్మాయిగా మారడం ఏంటి? అదృష్టం దరిద్రం పట్టినట్టు పడితే ఇలాగే ఉంటుంది. అసలు నా బాడీ ఏమైందో. ఎవరు నా నవ్వులో తర్వాత చెప్తాను గాని ఇంతకీ నువ్వెవరు? ఈ ఏరియాలో నేను ఎప్పుడు చూడలేదే. కొట్టానంటే గో పగిలిపోద్ది. పిచ్చి పిచ్చిగా వాక్కు. గట్టిగా అరిచానంటే అందరూ వస్తారా. ఏటి అరుస్తావా? అరు. ఈ కాగ్గడికి ఎలా చెప్పాలి? అరువే. నల్ల పొంకలు అతుక్కున్నాడు. ఏటేటి నాకు తెలిసే నువ్వు అరవలేవు. ఎందుకంటే నువ్వు కూడా దొంగవే కదా. నేను దొంగనేట్రా ఎదవా. రేయ్, ఇది నా ఇల్లు. ఏటేటి ఇది నీ ఇల్లా? అరు 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 గట్టిగా అరు. ఇది నీ ఇల్లా? అరువే చూస్తాను. అరు. ఏంటిది అక్కడ ఏటో ఉంది. కర్మ కాలితే ఇలానే ఉంటుంది. మింగలేమో కొక్కలేమో. బాగుంది బాగుంది. రే రే, ఏం చేస్తున్నావు? ఓసే ఎరిమావా అలా చూద్దామేంటి? తొందరగా సర్దుకో వెళ్ళిపోదాం. నా సర్దేశాను. బాయ్, వస్తాను. మళ్ళేట్రా? ఒక్కసారి పుచ్చుకు పుచ్చుకి. నీ అబ్బా రే. ఏంట్రా, ఏమైంది నీకు అసలు? ఆ కలవరింతలేంటి? ఈ పడుకోవడం ఏంటి? రాత్రి ఎన్నింటికి వచ్చావో అసలు గుర్తుందా? నేనేనా? అసలు ఎక్కడున్నా నేను? అబ్బే, నువ్వు కాదు, ధనాదన్ ధోనివి నువ్వు. ధనాదనే, మామూలు ధనాదన్ కాదు. ఏమి ధనాదనో ఏమో. అసలు ఎక్కడున్నాను, ఏం చేస్తున్నాను, అసలు ఇక్కడికి నేను ఎలా వచ్చాను? ఏదో అయింది. సంథింగ్ ఇస్ రాంగ్. నేను అలా ఖచ్చితంగా ఏదో అయ్యే ఉంటుంది. కన్ఫర్మ్. ఒరే అన్నయ్య, ఏంటో అంత మాయలా ఉంది. రాత్రి ఎన్నింటికి వచ్చావురా నువ్వు? అవును, తలుపారు తీశారా నీకు? మీ అమ్మేనా తీసింది? అసలు ముందు దానికి బుద్ధి లేదురా. దాని 4 అంతే కానీ నీకు బుద్ధి రాదు. ఎదవా, ఎప్పుడు పడితే అప్పుడు రావటం పోవటం. నానా? ఏ నాన్న? నా నాన్నవేనా? ఇప్పుడు కొత్త డౌట్లు క్రియేట్ చేయబాక నాన్న. పనికి మాలినదవా. రాత్రంతా తాగటం, తెల్లారి దిగేదాకా ఈ పిచ్చేషాలు వేయటం. ఇంత తింగర్ నా కొడుకు ఎలా ఉంటాడు? నైనా ఆఫీస్ టైం అయింది, తొందరగా తగలడు. వెదవని వెదవా. ఎందుకు చెప్తున్నాడు? నిన్న అమ్మాయి, ఇవాళ మామూలుగా ఉన్నా. లేదు, జరిగింది కళ నిజమా? ఏంటే షో చేయనన్నావంట? అవును. ఎనీ ప్రాబ్లం? నథింగ్. నువ్వు నథింగ్ అన్నావంటే దెర్ ఇస్ సంథింగ్. అవును, నువ్వు మొన్న పవన్ని తిట్టొచ్చినప్పటి నుంచి గమనిస్తున్నాను. నీలో చాలా చేంజ్ వచ్చింది. డూ యూ లవ్ హిమ్? ముందు నువ్వు ఈ కన్ఫ్యూజన్ నుంచి బయటికి రా. నువ్వు అతన్ని ప్రేమిస్తున్నావు అని నాకు అర్థమైంది, కానీ మీ ఇద్దరి మధ్య వేవ్ లెంత్ కూడా కలవడం లేదని నాకు అర్థం అవుతుంది. అతని ఫస్ట్ మీట్ నుండి మా ఇద్దరి మధ్య ఏదో ఒక మిస్అండర్స్టాండింగ్, మన ఫైనల్ గా ఆ గొడవ. కానీ నేనెప్పుడూ వాడి గురించే ఎందుకు ఆలోచిస్తున్నానో నాకు అర్థం కావట్లేదు. త్వరలో మీ ఇద్దరి మధ్య డిస్టర్బెన్సెస్ క్లియర్ అవుతాయి. అయినా ఈ రోజు విడిపోయిన వాళ్ళు రేపు కలవరని ఎవరు చెప్పగలరు? అతన్ని నువ్వు వెతుక్కుంటూ వస్తాడు, నిన్నే ప్రేమిస్తాడు. ఓకే. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగా? అసలు నువ్వు ఏమనుకుంటున్నావా? ఈ ఆఫీస్కి నువ్వే ఎండీ అనుకుంటున్నావా? నీ ఇష్టం వచ్చినట్టు రావటం పోవటం, చల్లేమో స్విచ్ ఆఫ్ చేస్తున్నావు. కనీసం ఆడవాళ్ళని చూసైనా నేర్చుకోవయ్యా, ఎంత సిన్సియర్గా పనిచేస్తున్నారో. అది కాదు సార్, నిన్న స్టమక్ అప్సెట్ అయితే చెప్పుకోలేక వెళ్ళిపోయాను సార్. ఇలాంటి కాజు ఇంకోసారి వచ్చిందనుకో,
నీ ప్లేస్లో ఒక అమ్మాయిని పోస్టింగ్ చేస్తాను. వెళ్ళి పని చూడు. అలాగే. వెళ్ళా. 100 రీజన్లు పెద్ద రైటర్ లాగా. అసలు ఏం జరుగుతుందో ఏమో. అసలు ఎవరికైనా చెప్తామన్నా ఏం చెప్పాలి, ఎలా చెప్పాలి? అసలు ఇది నిజంగా జరిగిందా లేకపోతే నా భ్రమ? భగవంతుడా, నువ్వే నన్ను కాపాడాలి. మళ్ళీ స్టార్ట్ కదా. ఏంటి మీరు ఇక్కడ? బాత్రూమ్ లో కూడా బంచిక్ బొమ్మ. మీకు వేరే ప్లేస్ ఏ దొరకలేదా? వెళ్ళండి. అందరూ దారం కట్టుకుంటారు మరి. వామ్మో, ఇది కల కాదయ్యో, ఇదే నిజమేనయ్యో. నాకేదో మూడిందిరయ్యో. అయ్యో, ఏం చేయాలి? ఇప్పుడు ఇక్కడ నుంచి బయటికి వెళ్ళాలి. ఐడియా, ఇటు నుంచి జంప్. యా. అర్రే రే రే అన్నా, ఏం జీన్స్ ప్యాంట్ అన్నా, షూస్ అన్నా, టీ షర్ట్ అన్నా. అర్రే ఏమున్నావన్నా, ఇవాళ రేపు సినిమాల సీనియర్ హీరో లెక్క ఉన్నావన్నా. నీకు అట్లా అర్థమైందా? ఇప్పుడు ఎక్కడికి వెళ్ళను, ఏం చేయను, ఏం అర్థం కావట్లేదే. ఇదేం గెటప్ రా దేవుడా. దివి నుండి భూమికి దిగిన దేవత నీవే, నా కోసం వచ్చిన ప్రణయ దేవత నీవే నీవే హే పోరి మేరీ ప్యారీ. బాబు, చెక్కిన హత్య కుక్కలు నా వెంట పడుతున్నారు. లెఫ్ట్ ప్లీజ్. అతను ఫాలో అవుతున్నాడు. హలో హలో పక్క నిన్నొదల ఫిక్స్.